దివ్య గ్రంథం నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 40వ వచనం నుంచి 42వ వచనం వరకు ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 40వ వచనం నుంచి 42వ వచనం వరకు ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా అందరూ కలిసి ఒక్క మాటలాగా చదవడానికి ప్రయత్నం చేయండి. మాకు ముందు నడుచున్నట్టి దేవతలను మాకు చేయుము, ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయినో మాకు తెలియదని అహరోనుతో అనిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. ఈ యొక్క రాత్రికాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ స్తెఫను మరలా గత కాలంలో ఏమైతే జరిగాయో ఆ విషయాలన్నిటినీ కూడా అక్కడ సమాజముగా కూడిన వారికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వారికి ఈ విషయాలన్నీ కూడా మరలా తెలియచేస్తూ వస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? గతం అనేది ఎందుకు రాయబడాలి? గతం రాయడం వల్ల మనమేమి నేర్చుకుంటాం? నిజమే, ఎందుకు జరిగిపోయిన దాన్ని రాయాలి అంటే మరలా భవిష్యత్తులో అలాంటి పొరపాటు చేయకుండా ఉండడం కొరకు. అర్థమైందా? అందుకని మనందరికీ బాగా తెలిసిన మాట అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అంటాడు, ఎందుకు ఇవన్నీ రాయబడ్డాయి అంటే ఆయన అంటాడు, సరే మీరు చూపిస్తాను. మనకు బాగా పరిచయమైన మాట అది, ఎన్నోసార్లు కూడా దాని గురించి మనం చెప్పుకున్నాం. 10వ అధ్యాయము 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతులను దేవుడు ఎందుకు రాశాడు అంటేనంట, యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికే రాశాడు ఆయన. కాబట్టి గతకాలంలో జరిగిన విషయాల్ని స్తెఫను మరలా వారికి ఎందుకు తెలియచేస్తున్నాడంటే ఇప్పటికైనా వారు మనసు మార్చుకొని దేవుడి తట్టు తిరుగుతారేమో. ఒకవేళ దేవుడి తట్టు వారు తిరిగితే దేవుడు వీరు చేసిన పాపమును క్షమించి వీరిని కూడా దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయనకి ఇష్టమవుతుంది అని స్తెఫను ఇన్ని విషయాల్ని కూడా వారికి తెలియచేస్తూ వస్తున్నాడు. చాలాసార్లు దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నది ఎందుకొరకు మాట్లాడుతున్నాడు అంటే మన జీవితంలో మరి చెడుతనాన్ని పాపమును తీసివేసి ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు ఆయన. ఒకవేళ లేకపోతే మనము ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడా మన యొక్క పాపములోనే మనం నిలిచి ఉండి మనం ఎలాగ జీవిస్తున్నామో అలాగే జీవించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మరి మనలో మార్పు లేకపోవడం వల్ల మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేమండి. అందుకని యేసుప్రభువారు నీలో నాలో కూడా ఒక నిజమైన మార్పును కోరుతున్నాడు ఆయన. మనం మార్పు చెందకపోతే ఆయన రాజ్యములోనికి ప్రవేశించలేం. బైబిల్ గ్రంథంలో ఈయన ఇలాగంటాడు, మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేరు అంటాడు ఆయన. మార్పు నొందిన బిడ్డల వంటి వారు అవ్వాలి అంటాడు. అంటే మనం మారాలి అన్నమాట.
ఏంటి మారాలి? మానవ నైజం అనేది, మానవ స్వభావం అనేది మారకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేం. ఎందుకంటే మానవ నైజము అనేది పాపముతో కూడింది. మీ అందరికీ తెలుసు, రోమిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును ఎలాగో లోకములోనికి వచ్చనో అంటాడు ఆయన. అంటే ఆదాము ద్వారా ఈ లోకానికి పాపాన్ని ఎలాగైతే తీసుకొచ్చాడో అలాగే పాపమునకు తగిన శిక్ష కూడా, మరణము కూడా మనకు సంభవించింది. అందుకనే మానవుడి యొక్క ప్రారంభము నుండి కూడా, అంటే యథార్థవంతుడిగా దేవుడు మానవుడిని చేసినప్పటికీ మానవుడు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరమయ్యి దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ పాపములోనికి వెళ్ళడం వల్ల ఆ మానవుడు జన్మతోనే పాపాత్ముడిగా చేయబడుతూ వచ్చాడనమాట. అందుకనే మనం పుట్టిన నాటి నుంచి కూడా పాపం అనేది మనకు ఎవరూ నేర్పించవలసిన అవసరం లేదు. ఊహ పెరిగే కొలది, మన శరీరము పెరిగే కొలది మనలో కోరికలు, ఆశలు, శరీర సంబంధమైన జీవితం అనేది మనలో ప్రారంభం అవుతూనే ఉంటుందండి. అందుకనే మనము ఎప్పుడైతే శరీర సంబంధంగా మనం ఎదుగుతున్నామో, శరీర సంబంధమైన వాటి విషయాలను మనం చంపివేసి ఆత్మీయంగా రక్షించబడిన వారిగా దేవుని కొరకు మనం జీవించవలసిన వారికి ఉంటున్నామండి. ఒకవేళ అలాగూ లేకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేము. చాలాసార్లు అంటాం, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఇంతకంటే నేను ఎక్కువ మారలేను, ఇంతకంటే నేను ఎక్కువ ఉండలేను అనుకుంటే దేవుడు కూడా అంటాడు, మరి నీ ఇష్టం అది. నీ చుట్టూ నువ్వు ఒక బోర్డర్ని గీసుకున్నప్పుడు నేను ఇంతే, ఇలాగే ఉంటాను అంటే అది కుదరదు. నువ్వు నా స్వారూప్యంలోనికి రావాలి, నా పోలికలోనికి రావాలి. నేను ఎలాగ ఉన్నానో అలాగ నువ్వు ఉండాలి. అలాగ లేకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేమండి. కాబట్టి ఈ రాత్రి మనం అందరము కూడా యేసు ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి, యేసు ప్రభువారి యొక్క రూపములోనికి మనం రావాల్సిన వారిగా ఉంటున్నాం. ఆయన యొక్క రూపం మన యందు ఏర్పడే వరకు కూడా ఈ లోకములో మనం ఉండవలసిందే. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, పిల్లలారా, క్రీస్తు యొక్క సారూప్యము మీ యందు ఏర్పడే వరకు నేను మరలా మీ విషయంలో ప్రసవ వేదన పడాలా అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో. అంటే క్రీస్తు యొక్క సారూప్యము అనేది మనలోనికి రావాలి. అలాగ రాలేదనుకోండి, మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేం. అందుకని ఈ భూమి మీద దేవుడు మనల్ని అలాంటి పరిపక్వమైన జీవితానికి, అంటే ఆయన రూపంకి వచ్చేంతవరకు కూడా ఈ భూమి మీద మనం ఉండవలసిందే. ఒకవేళ ఆయన యొక్క సారూప్యములోనికి, ఆయన యొక్క రూపంలోనికి కానీ మనం వచ్చేస్తే ఆయన అంటాడు, ఇంకెక్కడి నుంచి భూమి మీద దేవుడు మనల్ని ఇక్కడ ఉంచడు, ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని అంటాడు ఆయనకిష్టులైన వారిని ఆయన ఈ భూమి మీద నుంచి తీసుకెళ్తాడట. ఎవరు ఆయనకిష్టులు అంటే, ఎవరైతే ఆయనకిష్టమైన జీవితాన్ని జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు ఈ భూమి మీద నుండి ఆయన పరలోకం తీసుకుని వెళ్తాడు. చాలాసార్లు చాలామంది, ప్రభువా నన్ను తీసుకుపో, నాకు ఇంక ఈ భూమి మీద బ్రతకాలని లేదు, నేను ఈ రాజ్యము రావాలని ఆశపడుతున్నాను అని చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట. నేను చాలామంది పెద్ద వయసులో ఉన్న వారి దగ్గరికి వెళితే వారు ఇలాగ అడిగేవారు, ఇంకెందుకు మా బ్రతుకు బాబు, మమ్మల్ని దేవుడు తీసుకోవచ్చు కదా, ఎందుకు మాకు ఇంత నరకం అనుభవించాలి, దేవుడు తీసుకుపోతే మంచిది. నేను అన్నాను, నిజమే, ఒకటి దేవుడు మీకు అక్కడ ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఒక ఇల్లు నిర్మాణము చేస్తున్నాడు ఆయన. ఆ ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదేమో, పూర్తి అవ్వకుండా మీరు ఎలాగెళ్తారు? ఒకటి. రెండు, క్రీస్తు యొక్క సారూప్యం అనేది మీలోనికి రావాలి. యేసు ప్రభు యొక్క సారూప్యంలోనికి మీరు రావాలి అంటే మీరు సంపూర్ణమైన వారుగా చేయబడాలి. అలా సంపూర్ణులు కాకుండా మనం ఎవరము దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేం. సంపూర్ణతలోనికి రావాల్సిందే. మీరు చూపిస్తాను ఆయన ఏం చెప్పాడు అంటే, మనమందరము కూడా అటువంటి సంపూర్ణతలోనికి వచ్చేంత వరకు ఈ భూమి మీద దేవుడు మనం ఉంచుతారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమండి. 12వ వచనం, 4:12, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఇలాగు నియమించెను. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. ఆ సంపూర్ణతలోనికి మనం వచ్చేంతవరకు కూడా దేవుడు ఇంకా మనల్ని భూమి మీద ఉంచుతాడు. అటువంటి సంపూర్ణతలోనికి నువ్వు నేను రావాలి అని కోరుతున్నాడు. అటువంటి సంపూర్ణతలోనికి మనం రావాలి అంటే అంత తేలిక? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు సంపూర్ణుడిగా చేయబడ్డానికి ఎన్నో శ్రమలను అనుభవించాడట ఆయన. సరే మీకు చూపిస్తాను. ఇబ్రీయులకు రాసిన పత్రిక, ఆయన ఎలాగూ సంపూర్ణుడిగా చేయబడ్డాడో ఇక్కడ మరి దైవజనుడు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశారు. 5వ అధ్యాయము 'ఆయన గురించి ఈయన అంటాడు, ఆయన అనేకమైన శ్రమలను అనుభవించి ఆయన సంపూర్ణుడిగా చేయబడ్డాడు అంటాడు ఆయన. రెండవ అధ్యాయము 10 వచనమండి. ఎబ్రీ 2:10. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. సరే, యేసు ప్రభువారు కూడా అనేకమైన శ్రమల ద్వారా ఒక సంపూర్ణతలోనికి తీసుకొని రాబడ్డాడు ఆయన. కాబట్టి నీవు నేను కూడా అటువంటి సంపూర్ణతలోనికి వచ్చేంతవరకు కూడా ఈ భూమి మీద మనం ఉండవలసిందే. అందుకనే మనకి ఈ భూమి మీద ఉన్నంతకాలము అనేకమైన శోధనలు, అనేకమైన మరి పరీక్షలు ఇవన్నీ మనం ఎదుర్కోవలసిన వారికి ఉంటున్నాం. మనకి పరిశోధనలు ఎందుకు అంటే మనం సంపూర్ణతలోనికి రావడానికి. ఈ పరిశోధన లేకపోతే మనం సంపూర్ణతలోనికి రావలేము. అందుకనే కొన్నిసార్లు మనకు అనేక రకాలైన పరీక్షల గుండా, శోధనల గుండా, శ్రమల గుండా ఎందుకు మనం వెళ్తున్నాము అంటే మనం సంపూర్ణతలోనికి రావాలని. క్రీస్తునికి కలిగిన సమానమైన సంపూర్ణత, అటువంటి సంపూర్ణతలోనికి రావాలి అనుకుంటే నీవు నేను కూడా యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడవలసిందే. యేసు ప్రభు యొక్క అడుగు జాడలు అనేవి ఏదో సామాన్యమైనవి కావు. ఈ లోకం చెప్తున్నట్లుగా యేసు ప్రభువారు వెళ్ళిన మార్గం ఏది అంత సులభమైన మార్గము కాదు. అందుకని యేసు ప్రభువారు అంటాడు, నేను వెళుచున్న మార్గము చాలా కఠినమైనది, కానీ ఆ మార్గము గుండానే మీరు రావాలి. ఎందుకంటే ఆ రీతిగా మీరు రాకపోతే మీరు నా రాజ్యములోనికి ప్రవేశించలేరు. అందుకని యేసు ప్రభువారిని ఎరిగిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా అనేకమైన పరీక్షలు గుండా, అనేకమైన శోధనల గుండా, అనేకమైన శ్రమల గుండా మనం ఎందుకు వెళ్తున్నాము అంటే ఇవన్నీ మనకి సంపూర్ణతలోనికి తీసుకురావడం కొరకు. అటువంటి సంపూర్ణతలోనికి రావాలి అంటే
ఈ పరీక్ష పరిశోధనలు అనేవి మనకు తప్పవన్నమాట. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి మనం రావలసిన వారము. కాబట్టి ఎందుకు దేవుడు వాక్యాన్ని వింటున్నాం, ఎందుకు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, మనం ఎందుకు దేవుడు మందిరానికి వస్తున్నాం, ఇది మనకు తెలియాలి కదా. ఎందుకు వస్తున్నామో ఎందుకు వెళ్తున్నామో తెలియకపోతే మనము ఏమి వింటున్నామో ఏమి చదువుతున్నామో మనకే అర్థం కాదన్నమాట. చాలాసార్లు దేవుడి మందిరానికి వస్తాం, దేవుని వాక్యాన్ని వింటాం, లేక దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతాం. కానీ ఉపయోగం ఏముంది? ఆ వాక్యము మనలో కార్యసాధకం అవ్వలేనప్పుడు, ఆ వాక్యం మనలో క్రియాసాధకము చేయలేనప్పుడు మనం చదవడం వల్ల, దేవుని యొక్క మందిరానికి రావడం వల్ల మనకేంటి ఉపయోగం? మన జీవితంలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే చాలాసార్లు మన వాళ్ళు అంటూ ఉంటారు, మీరు దేవుడి గుడికి వెళ్తున్నారు కానీ ఏం మారారు మీరు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగే మాట ఏంటో తెలుసా? మీరు వెళ్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ ఏం మారారు మీరు? అసలు మార్పు ఉందా? లోకం మనలో ఏం చూడాలనుకుంటుందో తెలుసా? మార్పును చూడాలనుకుంటుంది. ఏమి మార్పు అంటే మానవులుగా మనం ఉన్న ఆ పరిస్థితి నుంచి దేవుని యొక్క మార్గంలోనికి లేక దేవుని యొక్క రూపంలోనికి మార్పు చెందాలి. ఇది మారడం అంటే. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలామంది అటువంటి మార్పులోనికి వచ్చిన వారేనండి. అలాగ మారకపోతే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేం. అందుకనే యేసు ప్రభువు తన దగ్గరికి వచ్చినప్పుడల్లా మనకేం బోధిస్తున్నాడు అంటే, నువ్వు మారేవా, నీ పాపమును విడిచిపెట్టావా, నీ చెడుతనం నుంచి నువ్వు దూరం అయ్యావా, నీ స్థితిగతులు ఇంకా నువ్వు అలాగే ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతావు అనే విషయాల్ని దేవుడు ఎప్పుడూ మనకి హెచ్చరిక చేస్తూ ఉంటాడనమాట. మనం దేవుని యొక్క మందిరంకి వెళ్ళినప్పుడల్లా దేవుని మందిరం మనకి ఏం బోధిస్తుందంటే, దేవుని వాక్యము. మనం ఎలాగ నడుస్తున్నాం, మనం దేవుళ్ళో ఎలాగ జీవిస్తున్నాం, మనం ఎందుకు దేవుడి మందిరానికి వెళ్తున్నాం మీ అందరికీ తెలుసు కదా. చూపిస్తాను ఆ మాటను మరలా మీకు. యెషయా గ్రంథము 2వ అధ్యాయములో ఇక్కడ ఇలాగ చెప్తాడు యెషయా, మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళేది ఎందుకు అంటేనంట, ఆయన మార్గములు అక్కడ మనకు బోధించబడతాయి, ఆ మార్గములో మనం నడుచుకునేటట్లుగా ఉండాలి అంటాడు ఆయన. 2వ అధ్యాయము 3వ వచనం అండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందురు. సరే, మనం దేవుని యొక్క మందిరానికి వచ్చేది ఎందుకంటే ఆయన యొక్క ఆయన మార్గములు మనకు బోధించబడతాయి. రెండవదిగా ఆయన త్రోవల్లో మనం నడవాలి. ఆయన త్రోవల్లో మనం నడవడానికి ఇష్టపడకపోతే మనం వేరొక మార్గము గుండా వెళ్ళిపోయేవారు ఉంటాం. అందుకని అంటాడు, నా మార్గము వేరు, మీ మార్గము వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అంటాడు. ఎందుకంటే మన మార్గములు మన కోసం మనం ఏర్పరచుకున్న మార్గములు, కానీ దేవుడు ఏర్పరిచిన మార్గము వేరు. అందుకని అంటాడు ఆయన, మనకి ఎన్నోసార్లు చూపిస్తూ వచ్చాను, మన మార్గములు మనకు నష్టాన్ని నాశనాన్ని తీసుకొస్తాయి. అందుకనే దేవుణ్ణి నమ్మిన తర్వాత ఎప్పుడూ కూడా మన స్వంత ఇష్టాన్ని, మన స్వంత ఆలోచనను, మన స్వంత తలంపుల్ని అనుసరించి నడవకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటారు అంటే, ఆలోచనకర్తలు ఎక్కువ ఉండడం వల్లంట వారు చేసే కార్యములు సఫలమవుతాయట. మన ఉద్దేశములు సఫలం అవ్వాలి అంటే మనకు ఆలోచన చెప్పేవారు మనకు కావాలి. అందుకనే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి చేసే ముందు దానికి సంబంధించిన వారిని అడుగుతాం. మనకు తెలియదు కాబట్టి మేము ఇలా చేయాలనుకుంటున్నాం, ఇది చెయ్యొచ్చా వద్దా. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు సలహా అనేది చాలా ప్రాముఖ్యమైందన్నమాట. మన సలహాను తీసుకోవడం అనేది ఒక ఎక్కువ మంది సలహాలు చెప్పింది, అందులో ఏది మంచిదో, ఏది మనకి ఉపయోగపడుతుందో అది తీసుకోవాలి. అలాగే దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడల్లా నీవు నేను కూడా
యేసు ప్రభు యొక్క ఆలోచన చెప్పున మనం నడవలసిన వారు. ఆయన కంటే ఇంకా మంచివారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎందుకంటే మన దేవుడు మనకు ఆలోచనకర్త. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం అంటాడు, నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటాడు ఆయన. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనకు ఆలోచన చెప్పే దేవుడు. ఒక్కసారి కానీ ఆయన దగ్గర మనం ఆలోచన కొరకు కనిపెడితే ఆయన మనం ఏం చేయాలో, ఏది చేయకూడదో, మనకి ఏది అవసరమో ఇవన్నీ ఆయన బోధించగలిగిన వాడు. మన దేవుడు అన్నిటినీ బోధించగలిగిన వాడు, మనకి ఆలోచన కూడా చెప్పేవాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారిని నమ్ముకున్న మనం అందరము కూడా యేసు ప్రభువారి యొక్క సారూప్యములకు రావాలి. ఆయన మార్గములో నడవాలి. ఆయన మార్గములు కొంత కష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే మనం నడిచే మార్గం వేరు, ఆయన నడిచే మార్గం వేరు. ఆయన వెళ్ళే మార్గములోనే మనం నడవాలి, కానీ మన సొంత మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అపోస్తల కార్యములు 7వ అధ్యాయం మనం చదివాం. కాబట్టి ఇక్కడ ఈ స్టెఫను ఇశ్రాయేలు ప్రజలు ఆ పెద్దలతోనూ, నాయకులతోనూ, అధికారులతోనూ, ప్రధాన యాజకుడితోనూ ఈ విషయాలన్నీ అంటే గత కాలంలో జరిగిన విషయాలన్నీ కూడా ఆయన తెలియచేస్తూ ఈ మాటను వాడాడు. ఆయన 40వ వచనం వండి, మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయము, ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయినో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఈ మోషే ఏమాయినో వీళ్ళకి తెలియదట. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ మోషే? వీళ్ళకి తెలియదా? వీరిని దేవుడు సీనాయి పర్వతం దగ్గరికి రమ్మన్నాడు. తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని 3వ నాటికల్లా సీనాయి పర్వతం మీద దగ్గరికి వస్తే ఆ కొండ మీదకి నేను దిగుతాను, ఆ కొండను ఎవరూ తాకొద్దు అని దేవుడు నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పోగు చేయమని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. 3 రోజులు తమను తాము పరిశుద్ధపరుచుకున్న తర్వాత 3వ నాడు వారు ఆ కొండ దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలు సమాజం అంతా కూడా. దేవుడు చెప్పాడు, మోషే నువ్వు కొండ మీదకి రా, నువ్వు రా. ఎందుకో తెలుసా? నా ప్రజలు నన్ను ఎలాగ సేవించాలో, ఎలాగ ఉండాలో వారికి కొన్ని నియమ నిబంధనలు నేను రాసిస్తాను, నేను నీకు అవి వారికి బోధించు. అలాగూ మాత్రమే ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాట అది నీతి కలిగిన వారిగా జీవించడం కొరకే మనకు సహాయం చేసేది. మోషేను దేవుడు కొండ మీదకి ఎందుకు రమ్మన్నాడు అంటే వీరందరినీ కూడా ఒక నీతి న్యాయము అనుసరించే జనాంగముగా చేయాలనుకున్నాడు, విచ్చలవిడిగా చేయాలనుకోలేదు. ఎందుకంటే ఒక న్యాయ విధానము అనేది, ఒక శాసనము అనేది దేవుడు వారికి ఇవ్వాలనుకున్నాడు ఆయన. అందుకనే బైబిల్ గ్రంథములు అన్నట్టాడు, ఇలాంటి నీతి కలిగిన జనాంగము భూమి మీద ఎక్కడా కూడా లేరట. వీళ్ళు మాత్రమే నీతి కలిగిన జనాంగముగా దేవుడు వీరిని చేశాడు. ఎందుకు అలాగ చేశాడు అంటేనట, వీళ్ళకు మాత్రమే మొట్టమొదటిసారిగా దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు వీళ్ళకి. సరే మీరు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం వండి. 4:6 ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అది మీకు జ్ఞానమును, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పుకుంటారు అంటే వీళ్ళ జ్ఞాన వివేకము కలిగిన జనాంగం వేరు, వీరందరు లాంటి వారు కాదు. కాబట్టి వీళ్ళకి జ్ఞాన వివేకము ఎక్కడి నుంచి అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు చెప్పున. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని ఆజ్ఞలను ఆయన ఇచ్చాడు. ఆయన ఈ ఆజ్ఞలు ఎందుకు అంటే ఇలాగ మీరు ఉన్నప్పుడే మీరు నీతి కలిగిన జనాంగముగా ఉంటారు. నా ఆజ్ఞలను మీరు అనుసరించలేదనుకోండి, మీరు నీతి కలిగిన జనాంగం కాదు, అనీతి కలిగిన జనాంగం మీరు. కాబట్టి ఈ లోకములో
యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత, లేకపోతే అంగీకరించిన వాళ్ళందరూ కూడా నీతి కలిగిన జనం అన్నమాట. అందుకనే వీళ్ళు ఎలాగుంటారో తెలుసా? లోకములో ఉన్నవారికి వీళ్ళు వ్యతిరేకముగా ఉంటారన్నమాట. లోకము ఎలాగ జీవిస్తుందో లోకంలో ఉన్నవారు వీరు దానికి వ్యతిరేకంగా జీవిస్తారు. లోక సంబంధమైనకి వ్యతిరేకముగా వీరు వెళ్ళేవారు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎందుకు లోకాన్ని అనుసరించము అంటే, మనం లోకముతో పాటు నరకానికి వెళ్ళేవారం కాదు. మనం దేవుని బిడ్డలం, నీతి కలిగిన జనాంగము. నీతి కలిగిన జనాంగము అంటే నీతిగానే బ్రతకాలి. వాళ్ళు నీతిగానే బ్రతకాలి. అనీతిగా కానీ బ్రతికేము అంటే మనం నీతిమంతులుగా చేయబడం. నీతిమంతులు కాకపోతే మనం దేవుని యొక్క రాజ్యములకు ప్రవేశించలేం. అందుకనే మనకి నీతి ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడమే మన నీతి. దేవుని ఆజ్ఞలు ఏంటి మనందరికీ తెలుసు. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మొట్టమొదటిసారిగా ఆ సీనాయి పర్వతం మీద దేవుడే తన స్వహస్తాలతో రాసిచ్చాడట. సరే మీరు చూపిస్తాను. దేవుడు ఇశ్రాయేలీలకు ఆయన తన స్వహస్తాలతో రాసిచ్చాడట. నిర్గమాకాండము 31వ అధ్యాయము, నిర్గమాకాండము 31వ అధ్యాయము 18 వచ్చినవండి. 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాస్త్రములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. దేవుడే స్వయంగా అతని చేతితో రాసిచ్చాడనమాట. ఆ 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాశాడు ఆయన. ఎందుకు దేవుడు అంతగా రాసిచ్చాడు అంటే, నా ప్రజలు నేను చెప్పినట్లుగానే నడవాలి, అంతే. నాకు వ్యతిరేకంగా వారు వెళ్ళడానికి అవకాశం లేదు, ఇలాగే ఉండాలి అని కోరాడు ఆయన. అందుకనే యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత మన ఇష్టాలంటూ మనకి ఇంకేముండవు. ఇంక నువ్వు యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత పూర్తిగా దేవుని వాక్యానికి మనం లోబడవలసినదే. దేవుని వాక్యానికి లోబడవలసిందే. దేవుని వాక్యం ఏమైతే బోధిస్తుందో దానికి తూసా తప్పకుండా మనం శిరస వహించి దాన్ని అనుసరించవలసిందే. ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా కానీ మనం జీవిస్తే, ఆజ్ఞలకు వ్యతిరేకంగా కానీ జీవించాము అంటే మనం ఆయన బిడ్డలం కాదు. ఒకవేళ ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఆయనకి వ్యతిరేకంగా కానీ జీవిస్తే మనం దేవుని పిల్లమని ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం ఆయన పిల్లలమే కాదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాలన్నీ బోధించాడు. ఓ గలతీయులారా, మీరు యూదులుగా పుట్టాము, మేము యూదులమని చెప్పుకుంటున్నారు, మీరు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు. మీరు అబ్రహాము సంతానము అనబడితే, నిజంగా మీరు ఆయన కుమారులే అయితే మీరు పాపము చేయకూడదు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. అబ్రహాము ఎలాగ జీవించాడో అలాగ జీవిస్తేనే మీరు ఆయన సంతానంగా చేయబడతారు. అలాగూ లేకుండా మీరు అబ్రహాం పిల్లల్లాగా అవుతారు అని వారికి బోధించాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, 9వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 వచ్చినవండి. 9:6. అయితే దేవుని మాట తప్పుపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ. చూసారా? కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా బైబిల్ చదివినంత మాత్రానికి, దేవుడు మందిరానికి వెళ్ళినంత మాత్రానికి మనం దేవుని పిల్లలం అయిపోలేదు. అందుకని అది చెప్తున్నాడు. మీరు అబ్రహాము సంతానంలో పుట్టినంత మాత్రానికి మీరు అబ్రహాము పిల్లలు అయిపోలేదు. మీరు అబ్రహాము యొక్క అంటే
దేవుని యొక్క మాట. ఇశ్రాయేలు అందరూ కూడా ఇశ్రాయేలీలు కారు, నిజమే కదా. ఇశ్రాయేలు జనాంగంలో జన్మించినంత మాత్రానికి వారందరూ ఇశ్రాయేలీలు అయిపోరు. దాన్ని అనుసరించిన వారు మాత్రమే ఇశ్రాయేలీలు. అబ్రహాము సంతానం అంటే ఆయన సంతానములో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాముకు కలిగిన లక్షణాలు కలిగిన వారే ఆయన పిల్లలు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభువుని అంగీకరించామని చెప్పుకుంటున్న మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఆయనకి తగినట్లుగా మనం ఉన్నామా? ఆయనకి తగినట్లుగా జీవిస్తున్నామా? మనం అలాగ మార్పు చెందామా? ఇదేదీ లేకుండా పేరుకి మనం దేవుని పిల్లలమని చెప్పుకోవడం వల్ల మనమేమీ దేవుని యొక్క రాజ్యంకి వెళ్ళవండి. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, మీరు మార్పు చెందాలి. ఆ రూపాంతరములోనికి మనం రాకపోతే, ఆ మార్పులోనికి మనం రాకపోతే మనం దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతామండి. అందుకనే ఈ యొక్క అపోస్తల కార్యములు 7వ అధ్యాయములో ఇశ్రాయేలీలు ఆ మోషే అన్నవాడు ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు. వీళ్ళకి తెలియదా? వీళ్ళందరూ చూస్తుండగానే మోషే పర్వతం ఎక్కాడు. వీళ్ళందరూ చూస్తుండగానే ఎక్కాడు. మోషే పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు ఆయన దేవుడితో కూడా గడిపాడు. బైబిల్ గ్రంథంలో 3 సార్లు మోషే 40 రోజులు చెప్పున 3 సార్లు ఆ కొండ మీద ఆయన దేవుడితో కూడా గడిపినవాడు. ఒకటి, దేవుని యొక్క మందిరమును నిర్మించేటప్పుడు దాని రూపాన్ని దేవుడు చూపించడం కొరకు మోషేను కొండ మీద తీసుకెళ్ళి 40 రోజులు ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాని దేవుడు చూపించాడు. నువ్వు నా కట్టబోయే మందిరము ఎలాగ ఉండాలి అని చూపించి 40 రోజులు వాటన్నిటినీ చూపించాడనమాట. రెండవసారి మోషే సేనాయి పర్వతం మీదకి వెళ్ళి 2 రాతి పలకలు గల ఆజ్ఞలు గల 2 రాతి పలకలను ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన కొండ దిగి కిందకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఒక దూడను చేసుకొని పండగ చేసుకుంటూ వారు తినుచూ వాడుతూ ఉన్నప్పుడు మోషే అది చూసి సహించలేక ఆ 2 రాతి పలకల్ని కింద నేలకేసి కొట్టేశాడు. ఆ 2 రాతి పలకలు చిదిగిపోయాయి. అప్పుడు మరలా దేవుడు మూడవసారి మరలా మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి మరలా 40 రోజులు దేవుడి దగ్గర కనిపెట్టాడు. మరలా ఆ 2 రాతి పలకలను తీసుకుని వచ్చాడు. మరలా దేవుడు ఆయన అన్నాడు, ఈసారి నువ్వే 2 రాతి పలకలు చెక్కుకొని కొండ మీదకి రా, వాటి మీద నా ఆజ్ఞలు రాస్తాను అని చెప్పాడు. ఇప్పుడు మోషే ఈ మూడవసారి 2 రాతి పలకలు చెక్కి ఆయన కొండ మీదకి తీసుకువెళ్ళిన తర్వాత దేవుడే స్వయంగా మరలా ఆ 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను ఆయన రాశాడనమాట. ఇలాగ మోషే 40 చెప్పున 3 సార్లు దేవుడితో కూడా ఆయన గడిపినవాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి మోషే సేనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు ఉన్నప్పుడు వీళ్ళు మోషే అన్నవాడు ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు. వీళ్ళు ఎందుకు వీళ్ళకి తెలియదు అంటే వీళ్ళకి ఏమైనా అనుమానం వచ్చిందంటే 40 రోజులు ఆయన ఒక్కడిగే ఆ కొండ మీద ఎలాగుండగలడు? ఆహారం లేదు, నీరు లేదు. 40 రోజులు ఏమీ తినకుండా ఒక మనిషి ఎలాగ బ్రతకగలడు? ఇది అసాధ్యం. మోషే చచ్చిపోయి ఉండడు. అందుకనే ఇశ్రాయేలీలందరూ కూడా పెద్దలైన వారు ప్రజలందరూ కూడా అహరోను దగ్గరికి వచ్చి అహరోనుతో చెప్పారు, ఆ మోషే అన్నవాడు ఏమాయనో మాకు తెలియదు కాబట్టి మా ముందు నడిచినట్లుగా ఒక దేవతను మా కొరకు చెయ్యి, ఒక దేవత మాకు కావాలి. వీళ్ళు ఎందుకు దేవతను కోరుకున్నారు? వీళ్ళకేమీ దేవుడు లేడా? మోషే లేకపోయినా దేవుడు ఉన్నాడు వీళ్ళతో. ఎందుకంటే పగలేమో మేఘస్తంభం ఉంటుంది, రాత్రేమో అగ్నిస్తంభం ఉంటుంది. మరి వీళ్ళకి పగలు రాత్రులు కూడా ఆ మేఘము వారితోటే ఉంటున్నప్పుడు మోషే లేకపోయినంత మాత్రానికి ఆ మేఘము ఆ దేవుడే వారితో ఉన్నాడు కదా, మరలా వీరెందుకు మోషేని కాదు మాకు ఒక దేవతను చేయమంటున్నారు అంటే ఇశ్రాయేలీలు ఇప్పుడు తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకున్నారు. అందుకనే బయలు దేవత అనేది స్వచిత్తాన్ని చూపిస్తుందన్నమాట. మీరు చూడండి, ఈ భూమి మీద
ఇంతమంది దేవుళ్ళను దేవతలను ఎవరు చేశారు అంటేనట మనుషులే చేశారట. మనుషులు చేసిన దేవుళ్ళే తప్ప, దేవతలే తప్ప వాళ్ళెవ్వరూ లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి వాళ్ళకి మనసుకు నచ్చినట్లుగా వారు గీసి, మనసుకు నచ్చినట్లుగా వారు తయారు చేసుకొని ఇదే మా దేవుడు, ఇదే మా దేవత అని వారు చేశారు. ఎన్ని లక్షల కోట్ల మందిని చేశారు అంటే ఇంకా పుడతానే ఉన్నారు. వాళ్ళ మనసుల్లో ఏమైతే కోరికలు ఉన్నాయంట ఆ కోరికలు తీర్చుకోవడం కొరకు వారు అలాంటి దేవుణ్ణి సృష్టించారట. మానవుడిలో ఉన్న భావోద్రేకాలను బట్టే దేవుళ్ళను సృష్టించారట. నిజమే, ఈరోజు మానవుడు ఎలాగైపోయాడు అంటే తమ కొరకు దేవుణ్ణే సృష్టించేవాడిగా తయారైపోయాడు మానవుడు. అందుకనే ఇశ్రాయేలీలు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేశారు, ఒక బొమ్మను తయారు చేయాలనుకున్నారు, ఒక దేవత కావాలన్నారు. ఎప్పుడైతే వీళ్ళు దేవత కావాలి అని కోరుకున్నారో సమస్యలు కూడా అక్కడి నుంచే ప్రారంభించబడ్డాయి. అందుకనే ఎప్పుడు కూడా మన స్వంత ఆలోచన చెప్పు నడవద్దు అని అంటాం. ఎందుకు నడవద్దు అంటే మన స్వచిత్తము అనేది మన నష్టానికి, నాశనానికి తీసుకుని వెళ్తుంది. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వీళ్ళు ఆ విగ్రహాన్ని, ఆ బొమ్మను చేశారో ఆ రోజు నుంచే వీళ్ళ పతనము కూడా ప్రారంభించబడింది. పగల మేఘములో దేవుడున్నాడు, రాత్రి అగ్నిలో దేవుడున్నాడు. మోషే ఆ కొండ మీదకి వెళ్ళినంత మాత్రానికి దేవుడే వాళ్ళతో ఉంటున్నప్పుడు వీళ్ళు ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? అందుకనే ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన ఎన్నోసార్లు చెప్తాడు, వీరు మూర్ఖులు, ఇంత సులభముగా మీరు మాట వినేవారు కారు అని మోషే స్వయంగా వాళ్ళ గురించి మాటలు చెప్పాడు. సరే, మీరు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 27 వచనమండి. 27 వచనం, 31వ అధ్యాయము 27 వచనం. నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడినై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. ఆయన అంటున్నాడు, మీరంత సామాన్యమైన జనం కాదు, మీరు మూర్ఖమైన జనాంగం, మీరు మాట వినేవారు కాదు. అందుకనే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక దూడను వీరు చేసుకుని ఒక విగ్రహాన్ని కావాలన్నారు. విగ్రహం ఎప్పుడైతే వీళ్ళు తెచ్చుకున్నారో సమస్యలు కూడా ఆ రోజు నుంచే వీళ్ళకి ప్రారంభమయ్యాయి. నేను చెప్తున్నాను, మన స్వచిత్తం ఎప్పుడైతే అనుసరించడానికి ఇష్టపడతామో మన సొంత ఇష్టాలు మన కష్టాన్ని, నష్టాన్ని తీసుకొచ్చేవండి. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. న్యాయాధిపతుల గ్రంథము. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితము ఏమయ్యింది, ఎలాగ వీరు సమస్యలు అనుభవించారు, కొన్ని విషయాలు మీరు చూపిస్తాను. 2వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము, 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనమండి. 5:8. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. చూసారా, ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకున్నారట. ఎప్పుడైతే వీరు క్రొత్త దేవతలు కోరుకున్నారో వాళ్ళకి యుద్ధాలు కూడా ద్వారము దగ్గరికి వచ్చేసాయట. వాళ్ళకి ఎన్నో సమస్యలు వారి జీవితంలోకి వచ్చేసాయి. అక్కడి నుంచి వారికి నెమ్మది లేకపోవడము, వారు అనేకమైన కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా వెళ్ళడము. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, స్వచిత్తము అనేది, నీ సొంత ఇష్టము అనేది అది మన నాశనానికి, మన పతనానికి మొదటి కారణమవుతుంది. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నీ సుబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అంటాడు ఆయన. నీ సొంత బుద్ధిని కానీ ఆధారం చేసుకున్నావు అంటే సమస్యలు నీ మీదకి వచ్చి పడతాయి. కొన్ని విషయాలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో చాలా గొప్పవారు, వీళ్ళు కూడా కొన్నిసార్లు
తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. అందులో ఒక ఆయన దావీదు. దావీదు ఆయన సౌలు దగ్గర ఆయుధములు మోసేవాడుగా ఉన్నాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా వీణ వాయిస్తూ, ఆ సితారాను వాయిస్తూ ఆ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉండేవాడు. అయితే ఎప్పుడైతే సౌలు మీదకు దురాత్మ వచ్చిందో దావీదుని చంపాలనుకున్నాడు. దావీదుని చంపాలనుకున్నప్పుడు సౌలు ఎన్నోసార్లు దావీదుని చంపాలనుకున్నప్పటికీ కూడా దావీదు తప్పించుకుంటున్నాడు. మరి ఎలా చంపాలా? సరే, ఒక ఆలోచన చేశాడు. నేను చంపడం కాదు, ఇతర చావుకి ఇతడే కారకుడైపోవాలి. నేను చంపితే మళ్ళీ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తారు అని సౌలు తన సైన్యాధిపతుల సలహాదారులందరినీ కూడా పిలిచి ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, దావీదుని నేను అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాను, మరి మీరు వెళ్ళి దావీదుకి చెప్పండి అన్నాడు. ఇప్పుడు దావీదుకి వాళ్ళు వెళ్ళి అడిగారు, అయ్యా దావీదా, నిన్ను సౌలు తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాడు, నువ్వు అతను అల్లుడు అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు అల్లుడిగా కాబట్టి మరి ఆయన కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తానంటున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, సౌలికి నేను అల్లుడినయ్యే అంత అర్హత నాకుందా? నేను అర్హుడిని అవ్వలేను, అంత యోగ్యత నాకు లేదు. ఎందుకంటే నేను సౌలికి అల్లుడిని అవ్వాలి అంటే అంత కట్నం కూడా ఇవ్వాలి. నేను అతని కూతురు నాకు ఇస్తున్నాడు అంటే అతనికి నేను కట్నం ఇవ్వాలి. అంత డబ్బు, అంత ఐశ్వర్యం నా దగ్గర లేదు. రాజు కూతుర్ని పెళ్లి చేసుకొని ఆమెకు ఓలిచ్చి అంటే కట్నం ఇచ్చి నేను పెళ్లి చేసుకోవడం అంటే అంత శక్తి నాకు దగ్గర లేదు, నేను చేసుకోలేను అని చెప్పారు. అప్పుడు మరలా ఈ వార్త సౌలు దగ్గర తీసుకుని వెళ్ళారు. అయ్యా మేము చెప్పాము కానీ ఆయన అంటున్నాడు, అంత కట్నం ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకునేంత స్తోమత వారికి అతనికి లేదంటున్నాడు, మరి నువ్వేమంటావు అని చెప్పారు. అప్పుడు సౌలు అన్నాడు, నాకేమీ దావీదు కట్నమేమి ఇవ్వక్కరద్దు, నేను చిన్న పని చెప్తాను, ఆ పని చేయమని చెప్పండి అన్నారు. ఏంటి అన్నారు. ఫిలిస్తీన్లలో 100 మందిని చంపి ఆ 100 మందిని చంపిన గుర్తు ఏదో ఒక అసలు శరీర భాగం నుంచి ఒక భాగాన్ని తీసుకురమ్మండి అని ఆయన భాగాన్ని కూడా చెప్పారు. ఆ భాగాన్ని తీసుకురమ్మన్నాడు. ఇతడు సౌలుకి అంటే సౌలుకి అల్లుడుగా అవడం కొరకు ఫిలిస్తీన్లను చంపడం ఏంటి? అక్కడ ఆలోచించలేదు దావీదు. ఏ పాపము ఎరగనని అలాంటి వాళ్ళు నేను చంపి వాళ్ళ ముందోళ్ళు తీసుకుని వచ్చి నేను సౌలుకి ఇవ్వడం వల్ల ఇతనికి అల్లుడు అవ్వడం వల్ల నేను తప్పు చేయడం కదా. అమాయకులు ఏ పాపం ఎరగిన వాళ్ళు వాళ్ళని చంపేసి నేను అల్లుడు అవ్వడం ఏంటి? అలాగ ఆలోచించలేదు. దావీదు స్వార్థం వచ్చింది. అంతేనా? సరే అయితే 100 అడిగాడు కదా, నేను 200 తెస్తాను అని చెప్పి 200 మంది ఫిలిస్తీన్లను కొట్టి చంపి వాళ్ళ యొక్క 200 మంది అవయభాగాలను తీసుకుని వచ్చి సౌలు ముందు పెట్టాడు. అందుకనే దావీదు చేసిన కొంత సొంత ఇష్టాలు కూడా తన జీవితంలో ఎన్నో నష్టాలను తీసుకువెళ్ళాయి. ఎప్పుడైనా సరే మానవుడికి ఏదైనా కలిసి వస్తుంది అనుకుంటే అది రైటా తప్ప అనేది ఆలోచించటం. నేను చేసేది రైటా తప్పని ఆలోచించు. ఎందుకంటే నాకు లాభసాటిగా ఉన్నప్పుడు నేను చేసేది తప్పని ఎలాగనుకుంటాను? నేను మనిషి యొక్క స్వార్థం అది. మనకి ఏదైనా కలిసి వస్తుంది అనుకుంటే ఎవరేమైపోతే మనకేంటి, నేను బాగుండాలంతే. అదే దేవుడు అంటాడు, ఇతరులను బాధ పెట్టి నువ్వు బాగుపడడం అనేది అది నీకు శాపం. అది ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు వాటిని మనం మొయ్యవలసిందేనండి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఎవరినైనా మనం బాధ పెట్టి ఎవరినైనా మనం దుఃఖపెట్టి ఏదైనా వాళ్ళని నష్టపరిచి మనం సంపాదించుకున్నాము అంటే ఆ నష్టానికి మనం ఖచ్చితంగా మరలా మనం ఇచ్చుకోవలసిందే అంటారు కదా. దొరికిన దాన్ని కానీ మనం ఎప్పుడైనా సరే మంద కానిది కానీ ఏదైనా మనకు కనిపించినా సరే మనం తీసుకోం. ఎందుకు తీసుకోం తెలుసా? 1కి 2 పోతాయట. మన భయం ఏంటో తెలుసా? 1కి 2 పోతాయి అన్నమాట. ఈరోజు మనకు దొరకవచ్చు అది, కానీ రేపు నీ దగ్గర నుంచి దానికి 2 అంతలు పోతుందట. అందుకని దేవుని బిడ్డలు ఏం చేస్తాం తెలుసా?
మనది కానిది అనేది మనం ఏది తీసుకోవడానికి ఇష్టపడం. మన ఎదురుగుంట కనపడినా సరే మనది కాదు, అది అంతే. అది ఏదైనా మనకు అనవసరం అంతే. మనది కానిది మనకు అక్కర్లేదు. ఒకవేళ మనది కాకపోయినా మనం తీసుకున్నాం అనుకోండి, దానివల్ల వాళ్ళు ఎంత బాధపడతారో అది వారికి ఆధారం అయితే. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని నియమ నిబంధనలు చెప్పారు. ఎవరైనా మీ దగ్గరికి ఏదైనా తాకాట వస్తువు తెచ్చారనుకోండి, ఆ వస్తువు అది వాడికి జీవనాధారం అనుకో, ఉదయం తీసుకుంటే సాయంకాలానికి మరలా వస్తువు తిరిగి వాడికి ఇచ్చేయి. ఆ వస్తువు లేకపోతే రేపు మరలాడు ఏం పని చేసుకుంటాడు? రేపు మరలా ఆ వస్తువు లేకపోతే ఆడు ఎలా వండుకు తింటాడు? ఆ వస్తువు లేకపోతే వాడికి జీవనాధారం ఏంటి? ఆడి జీవనాధారమైన దాన్ని నీ దగ్గర పెట్టుకుంటే ఆడెలా బ్రతుకుతాడు? కాబట్టి అలాగ నువ్వు చేసావు అంటే అది నీకు పాపమే అంటాడు. అది అందుకని దేవుని బిడ్డలు ఎందుకు తాకాటం తీసుకోరు? తాకాట వస్తువులను ఎందుకు పట్టరో తెలుసా? ఇందుకే పట్టరు. వాళ్ళకు ఆధారమైన దాన్ని, దానితో బ్రతికే దాన్ని మనం ఎలా మన దగ్గర పెట్టుకుంటాం? అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఆధారం పోయినట్టే కదా. అలాగ ఆధారం పోయిన తర్వాత మనమేం బాగుపడతాం? ప్రస్తుతానికి బాగుపడినట్టు ఉంటాం, అప్పటికి బాగుంటాం. కానీ తర్వాత ఏమైపోద్దో తెలుసా? అది శాపముగానే మారుతుంది. మనం అనుకుంటాం మన పిల్లలకి మనకి కలిసి వస్తుంది అనుకుంటాం, కానీ ఆ తర్వాత మనం చేసే తప్పులన్నీ కూడా మన పిల్లల మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు పడే బాధను చూసి మనం ఏడుస్తామన్నమాట. ఖచ్చితంగా. అందుకనే దేవుడు అంటాడు, నీది కానిదనేది ఏది కూడా నీ దగ్గర ఉంచుకోకూడదు. ఇది దేవుని బిడ్డలకు చాలా ఖచ్చితమైన ఆజ్ఞ అది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, నీ స్వచిత్తము, నీ సొంత ఇష్టం అనేది ఇలాంటిది. మానవుడు ఎలాంటి వాడో తెలుసా? తనకు కలిసి వస్తుంది అనుకుంటే ఎవరేమైపోయినా తనకు అక్కర్లేదు. ఈ రోజులో చూడండి, సొంత భర్త కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఎంతమంది ఈరోజు చూస్తున్నాం. తమ స్వార్థానికి ఎవరడ్డొచ్చినా, తమ అనుకున్న దానికి ఎవరు దాని అడ్డొచ్చినా, అది తల్లి అయినా, పిల్లైనా, అది భర్త అయినా, భార్య అయినా, ఎవరినైనా సరే బ్రతకనిస్తలేదు. ఎందుకో తెలుసా? ఇందుకే తన కోరికలను, తన ఆశలను, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు ఎవరినైనా సరే ప్రాణం తీసేయగలరు. వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా వారు పెట్టగలరు. కాబట్టి ఈరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, వాళ్ళ సొంత దేవతలను కోరుకున్నారు. ఇప్పుడు ఎందుకు? ఐగుప్తు దేశం నుంచి వారిని తీసుకురావడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు వాళ్ళ కోసం. 10 తెగుళ్ళు వారికి ఐగుప్తీయులను నాశనము చేసి, ఐగుప్తులో నుంచి వీరిని వెలుపలకు తీసుకొచ్చి, వీళ్ళకి ఆ సముద్రాన్ని దాటించి, ఇప్పుడు వీరిని ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత కూడా వీరు ఇలాగున్నారు అంటే వీళ్ళు ఏం మారారంటారు? దేవుని కార్యాలు ఏం చూశారు? వీళ్ళు చూసి ఏం నేర్చుకున్నారంటారు? అందుకనే దేవుడు అన్నాడు కదా, వీరి వల్ల నేను విసుగుపోయాను. 40 సంవత్సరాలు నేను విసుకాను వీరి వల్ల. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఎందుకో తెలుసా? వీరికి నేను ఏమైనా చెప్పలేదా? అన్నీ చెప్పాను వీళ్ళకి, కానీ వీరు నా మాట వినలేదు అంటున్నాడు. సరే, మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలండి. 3:16-17 వచనాలు. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. యవను మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయేను. సరే, ఆయన అంటున్నాడు, వీరు నాకు విని కోపం పుట్టించారట. 13-14 వచనాలండి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వేళ మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా
మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము. చూసారా, అందుకన్నాడు వీరు విని కోపం పుట్టించిన వారు విని కోపం పుట్టించారు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం, చదువుతున్నాం, కానీ మన పద్ధతులు, మన ఆలోచనలు మన మామూలే. అంటే మన సొంత ఇష్టం మామూలే. వినడం వరకు మాత్రమే కానీ, చదవడం వరకు మాత్రమే కానీ, మనం ఎందుకు చదువుతున్నాం, ఎందుకు వింటున్నాం అవన్నీ మనకు అనవసరం. వెళ్ళామా, చదివేమా, అంతవరకే. అనుసరించేమా, అలాగ మారేమా అవన్నీ మనకు అక్కర్లేదు. అది ఎంతవరకు ఉండాలో మనం అంతవరకే. అందుకే దేవుడు అన్నాడు, నీ హద్దు నువ్వు అంతే పెట్టుకుంటే నా హద్దు కూడా అంతే ఉంటుంది. అర్థమైందా? నేను ఇంతవరకే ఉంటాను నువ్వు అనుకుంటే నేను కూడా అంతవరకే ఉంటాను కదా. నీ సరిహద్దు వరకు నువ్వు కట్టినప్పుడు నేను ఎలా దాడతాను నీ సరిహద్దునికి? నేను రాను ఇంకా. అందుకని దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలు ఇప్పుడు దేవుణ్ణి తృణీకరించారు. వీరు మాకు అక్కర్లేదు, దేవుడు లేడా? దేవుడు ఇప్పుడు మమ్మల్ని నడిపించడానికి ఒక దేవత కావాలి, మాకు ఓ దేవుడు కావాలా? ఆ దేవుని చెయ్యి. అహరోనుతో చెప్పారు. అహరోనైనా చెప్పాలి కదా. ఇదేంటి, మోషే కొండ మీదకి వెళ్ళాడు కదా, ఆయన ఇంకా దిగి రాలేదు. ఆయన లేకపోతే ఏంటి? దేవుడు ఉన్నాడు కదా మనతో. మనం ప్రతిరోజు మన్నాను కురిపిస్తున్నాడు. పగల మేఘస్తంభం ఉంది, రాత్రి అగ్నిస్తంభం ఉంది. దేవుడు మనతో ఉన్నప్పుడు మోషేతో మనకి పని ఏంటి? దేవుడు ఆయన ఎప్పుడు నడిపిస్తాడో అప్పుడు నడుద్దాం, ఎప్పుడు ఉందామో అప్పుడు ఉందాం. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క ప్రయాణములన్నీ కూడా వీళ్ళిష్టానుసారంగా నడిచిన ప్రయాణాలేమీ కాదు. వీళ్ళిష్టానుసారంగా నడిచిన ప్రయాణం కాదు. ఒకవేళ వీళ్ళు ఇష్టానుసారంగా నడిస్తే దేవుడు వారిని వదిలేస్తాడు. దేవుడు వదిలేసాడా వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు చుట్టూ శత్రువులే. వీళ్ళు బానిసలుగా వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కనాను దేశం ప్రయాణమో వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తున్న మార్గ మధ్యంలోనే ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది. నేను యెహోషువ గ్రంథాన్ని నా వ్యక్తిగత పోర్షన్ చదువుతుంటే ఎన్ని యుద్ధాలు చేశారో, ఎంతమంది రాజులను వారు చంపవలసి వచ్చిందో, ఎన్ని దేశాలని కాల్చేయవలసి వచ్చిందో, ఎన్ని రాజ్యాలను తగలబెట్టారు ఇశ్రాయేలీలు. ఎందుకు అలాగ చేశారు అంటే వాళ్ళ శత్రువులు అంత విస్తారమైన వారు. కాబట్టి దేవుడు వీళ్ళకి ముందుగా ఎందుకు నడుస్తున్నాడు అంటే వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలో దేవుడికి తెలుసు, వీళ్ళకి తెలియదు. వాళ్ళు ఏ మార్గము గుండా తీసుకెళ్లాలో, వారిని ఎక్కడ ఉంచాలో, ఎలాగ ఉంచాలో దేవుడు అన్ని ఒక ప్రణాళిక చేశాడు. ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో దేవుడు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. కానీ వీళ్ళేమో ఆ ప్రణాళికలో కాకుండా తమ సొంత ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటున్నారు. అందుకనే మనందరికీ తెలుసు కదా, మేఘం కదిలినప్పుడే వారు కదిలేవారు, మేఘం ఆగినప్పుడే వారు ఆగేవారు, వారు గుడారాలు అక్కడే వేసుకునేవారు. మేఘమే వారు నడిపించింది. అంటే ఆ మేఘమే దేవుడు. ఆయన అన్నాడు, మీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను, ఆ దూత మీకు మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన ఎలాగ తీసుకెళ్తాడో అలాగే వెళ్ళాలి. ముందే చెప్తున్నాను, దేవుడు వారితో చెప్పాడు, ఆయనకి మీరు కోపం పుట్టించొద్దు. ఒకవేళ కానీ మీరు ఆయన కోపం పుట్టించారా ఆయన మిమ్మల్ని బ్రతకనివ్వడు అని చెప్పాడు. ముందే చెప్పాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14 చూపిస్తానండి మీకు. ఆయన
ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన ఏం చెప్పాడు అంటే, మీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను కాబట్టి ఆ దూతకి మీరు కోపం పుట్టించొద్దు, ఆయన మాట వినాలి. ఆయన మాటకు మీరు ఏమైనా వ్యతిరేకంగా నడిచారు అంటే ఆయన కోపము మిమ్మల్ని బ్రతకనివ్వదు అంటాడు ఆయన. క్షమించండి, 23వ అధ్యాయము, నిర్గమాకాండం 23వ అధ్యాయము 20-21 వచనమండి. 20-21 వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తును చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై యుందును ఆయన అన్నాడు. నీకు ముందుకు ఒక దూతను పంపిస్తాను. ఆయనకి నా నామం పెట్టబడుతుంది, నా పేరే అని పెట్టబడుతుంది. మీరు ఆయన కోపాన్ని రేపొద్దు. ఆయన కోపాన్ని కానీ మీరు రేపారంటే మీ పాపాన్ని క్షమించడు. ఆయన ముందే చెప్పాడు. మీకు ముందుగా ఆయన వెళ్తాడు, మీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడంతే. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి వారిని వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు వీళ్ళకి ఒక మేఘముగా వీళ్ళకి ముందుగా నడుస్తున్నాడండి కదా. ఇవి చూపిస్తాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 20 వచనమండి. 14:20. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలు సేనకును నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలిగించిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. ఆ మేఘము వీరిని ముందు నడుస్తుంది. ఫరో యొక్క సైన్యం ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకు దగ్గరికి వస్తుందో ఈ మేఘము ముందు నడిచే మేఘం వెనకకు వచ్చింది. ఇప్పుడు మేఘం ఏమైందంటే ఇది మేఘము గనుక వెనక వచ్చే వారికేమో చీకటి కలిగించింది, ముందు నడిచే వారికేమో వెలుగునిచ్చింది. వీరు సముద్రము దాటేంతవరకు కూడా మేఘము ఇశ్రాయేలు ప్రజల వెనుక ఉంది. వీరు సముద్రము దాటగానే ఇప్పుడు మేఘము ముందుకు వెళ్ళింది. ఎప్పుడైతే మేఘము ఇశ్రాయేలు ప్రజల ముందుకు వెళ్ళిందో ఫరో యొక్క సైన్యానికి వెలుగు కలిగింది. వీళ్ళ రథాలన్నింటినీ తోలడం మొదలుపెట్టారు. అప్పుడు దాకా వారు చీకటిలోనే ఉన్నారు. మేఘమే వారిని నడిపించుకుంటూ వెళ్తుంది. ఆయనే దేవుడు. మరి దేవుడు వారితో ఉన్నప్పుడు మరి ఎందుకు వీరు నమ్ముతా లేదు? వాళ్ళు కనపడతా లేదా? మేఘం కనపడుతుంది, పగలవారికి మేఘస్తంభంలో ఉంటుంది, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటుంది. ఆయనేని దేవుడు చెప్పాడు కదా. మరి అన్నీ చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఎందుకు అలా అడుగుతున్నారు? మోషే అన్నవాడు ఏమాయనో మాకు తెలియదు, మాకు ఒక దేవతను చేస్తావా చేయవా, మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడు కావాలా? చూడండి, వీళ్ళకి నడిపించడానికి ఒక దేవుడు కావాలట. మరి ఎంతవరకు నడిపించింది దేవుడు కాదా? మోషే నడిపించాడా? వీళ్ళు ఏమనుకున్నారంటే మోషే నడిపిస్తున్నాడు అంటున్నారు. నడిపించేది దేవుడు. మీకు చెప్పనా, నడిపించేది కూడా మోషే కాదు అని చెప్పడానికి మీకు ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 103వ కీర్తన, కీర్తన గ్రంథము 103వ కీర్తనలో ఆయన అంటాడు, నేను నా మార్గములు నా త్రోవలు నేను మోషేకు చూపించాను, అంతే తప్ప నేను లేకుండా మోషే తన ప్రయాణం కొనసాగించలేదు అంటాడు ఆయన. 103వ కీర్తన 10వ వచనమండి. 103 క్షమించండి 103వ కీర్తన 6వ వచనమండి. 6వ వచనమేనా? అది కూడా 7వ వచనమండి. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. దేవుడే మోషేకు తన మార్గాన్ని చూపిస్తున్నాడు. అందుకంటాడు,
ఇక్కడి నుంచి నేను రాను, మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు మోషే అంటాడు, నీ సన్నిధి మాతో కూడా రాని ఎళ్ళ మేము ఇక్కడి నుంచి మేము వెళ్ళం ఇక్కడి నుంచి. నువ్వు మాతో కూడా వస్తానంటేనే మేము వెళ్తాం ఇక్కడి నుంచి, మాకు ముందుగా నువ్వు నడవాలంతే. మరి దేవుడే వాళ్ళతో నడుస్తున్నప్పటికీ కూడా, దేవుడే వారిని నడిపిస్తున్నప్పటికీ కూడా, మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళకి ఇప్పుడు దేవుడు కావాల్సి వచ్చింది? వీళ్ళ సొంత ఇష్టం నెరవేర్చుకోవాలనుకున్నారు. చూడండి, మొదటే వీళ్ళే సామాన్యులేమీ కాదు. వీళ్ళు ఇశ్రాయేలీలు దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినా వీళ్ళ సొంత ఇష్టం మాత్రం నెరవేర్చుకోవడానికి ఎక్కడా కూడా వీళ్ళు తగ్గుతలేదు. అందుకే దేవుడు అంటాడు, మనం రక్షించబడిన తర్వాత పూర్తిగా దేవుడికి లోబడే తత్వంలోనికి వెళ్ళాలి. మనం ఎక్కడైనా దేవుడికి లోబడకుండా మనము కానీ దేవునికి తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశామా, ఆయన అంటాడు, నేను ఎలాగ మిమ్మల్ని వంచాలో నాకు తెలుసు అంటాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను. ఎఫ్రాయిమీల గురించి బైబిల్లో ఒక మాట అంటాడు. వీళ్ళు ఎలాంటి వారు అంటేనంట, మెడవంచని పెయ్యట. ఎఫ్రాయిము అనగా మెడవంచని పెయ్యి లాంటి వారట. అసలు మెడ వంచడానికి ఇష్టపడతలేదట వారు, ఆ కాడిని మోయడానికి ఇష్టపడతలేదట. ఎవరి కాడి? దేవుడి యొక్క కాడిని మోయడానికి ఇష్టపడతలేదట. మరి ఇప్పుడు ఏం చేయాలి దేవుడేళ్ళని? అప్పుడు అంటాడు, ఎఫ్రాయిము, నీ మెడ మీద కాడి ఎలాగ పెట్టాలో నేను చెప్తాను, నేను నేర్పిస్తాను. నేను నేర్పించలేనా? నిన్ను పుట్టించిన వాడిని నేను, ఇంతవరకు కాపాడి నడిపించిన వాడిని నేను, ఇంతకాలం నీకు ఇంత చేసిన దేవుణ్ణి. ఇప్పుడు నేను నీ మెడ మీద నేను కాడి పెడతాను అంటే నా కాడిని వెతుకొని అంటున్నావు కదా, సరే నీ మెడ ఎలాగ ఉంచాలో నేను అలా ఉంచేస్తాను నేను. మీరు హోషేయ గ్రంథం చదివితే ఎఫ్రాయిమీల్ని చితక్కొట్టేశాడు దేవుడు. వాళ్ళు చేసే పనులన్నీ నాశనం చేసి పారేశాడు. వాళ్ళకి రాబడి అంతటినీ నష్టపరిచాడు. ఏది లేకుండా చేసి పారేశాడు. అప్పుడు ఎఫ్రాయిమీలు ఏమైపోయారు తెలుసా? పరాయి వాళ్ళకి బానిసలుగా బ్రతకవలసి వచ్చింది వీళ్ళు. అందుకని అంటాడు, మీరు నా మాట విని నేను చెప్పినంత కాలము మీరెవ్వరికీ దాసులుగా ఉండరు. నేను చెప్పినట్లుగా మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలను నా కట్టడలను వ్యతిరేకిస్తారో అప్పుడు మీరు ఇతరులకు దాసులైపోతారు. అంటే అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు, అనేకమైన కష్టాలు మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని అనేక రకాలుగా దరిద్రములోనికి తీసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. కారణం ఏంటి అంటే మనం దేవుడి యొక్క మాట వినకపోవడం వల్ల. అందుకనే ఈరోజు మరలా దేవుడు అనేది ఏంటంటే అలాంటి నాశనానికి, అలాంటి పతనానికి వెళ్ళొద్దనే దేవుడు ఈరోజు మనకు దృష్టాంతములుగా ఈ విషయాలు చెప్తున్నాడు. మాకు ముందుగా నడిచినట్టు ఒక దేవతను మాకు చెయ్యండి అని ఇశ్రాయేలు ప్రజలు ఆ అహరోనుతో చెప్పినప్పుడు అహరోను కూడా అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎలాగైనా సరే వీళ్ళని ఆపాలి అనుకున్నాడు. సాయశక్తులుగా ఎన్నో రకాలుగా మాట్లాడాడు, కానీ ప్రజల మాట వినలేదు. అహరోను మాట కూడా వినలేదు. అప్పుడు అహరోను అన్నాడు, సరే మీకు దేవతను దేవుణ్ణి చేయమంటున్నారు కాబట్టి నేను చెయ్యాలి అంటే దేవుడు అనేవాడిని బంగారముతో మాత్రమే చేయాలి. ఇది కర్రతో రాయితో ఇలా కాదు. మన దేవుడు దానికి ఒప్పుకోడు. కాబట్టి ఒక దేవుణ్ణి చెయ్యాలి అంటే మీ బంగారం కావాలి, మీ దగ్గర ఉన్న బంగారం ఇవ్వండి, నేను చేస్తాను అన్నాడు. ఎప్పుడైతే అహరోను అలా చెప్పాడో వాళ్ళ చెవులకు ముక్కులకు ఉన్న బంగారం అంతటినీ కూడా తీసుకొచ్చి అహరోను దగ్గర పారేశారు. చెయ్యి, బంగారమైనా కాదు, మాకు ఏదైనా సరే, మాకు దేవుడు కావాలంతే. ఇప్పుడు మాకు దేవుడు కావాలి, ఏదైనా నీ ఇచ్చేస్తామంతే. అర్థమైందా? అందుకని అంటారు మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు ఏదైనా మనం చేయగలుగుతాం. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, ఎంత దూర ప్రయాణమైనా వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ దేవతను చేసుకున్నారో ఆ రోజే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయో అక్కడి నుంచి వారి జీవితంలో పతనాలు ప్రారంభించబడ్డాయండి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపానికి దేవుడు వారిని ఎన్ని వేల మందిని చంపేశాడో. అంత తేలిక వదలలేదు వాళ్ళని.
ఎందుకో తెలుసా? మరలా ఇలాంటి తప్పు ఇంకెప్పటికీ చేయకూడదు. మీరు చేసారా, ఇలాగే ఉంటుంది శిక్ష, ఇలాగే ఉంటుంది శిక్ష. ఆ శిక్షలు ఎలాగుంటాయో తెలుసా? అందుకనే మీరు చూడండి, యూదులు కానీ ముస్లింలు కానీ తప్పు చేసిన వారికి ఇచ్చే శిక్షలు ఎలాగుంటాయంటేనంట చాలా కఠినంగా ఉంటాయి. ఇంతేకాదు, కొన్ని దేవుణ్ణి ఎరిగిన దేశాలు కూడా అక్కడ శిక్షలు లాగుంటాయంటే తప్పించుకోవడానికి ఇంకా అవకాశం ఉండదట. ఎవరైనా తప్పు చేశారు అంటే తప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా ఆ శిక్షకు క్షమాపణ ఉండదన్నమాట. వాళ్ళెవరైనా సరే ఆ జీవితాంతం కూడా శిక్ష భరించవలసిందే. అందుకే ఇతర దేశాల్లో తప్పు చేయడం అంటే చాలా భయపడతారన్నమాట, చాలా భయపడతారు. మన దేశం, మన పద్ధతులు వేరు. కానీ ఎందుకంటే మన దేశంలో ఉన్న మన పద్ధతులన్నీ కూడా ఇవన్నీ ఎలాగంటే తప్పు చేసిన వాడిని తప్పించడానికి ఉపయోగపడే చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు రాజ్యాంగాలను ఎందుకు మారుస్తున్నారు, చట్టాలను ఎందుకు మారుస్తున్నారంటే చట్టాలు మార్చడానికి గల కారణం ఏంటంటే వారికి అనుకూలంగా రాసుకుంటున్నారు. అందుకనే ఈరోజు తప్పులు చేసిన వాళ్ళే చక్కగా బ్రతుకుతున్నారు, యథార్థంగా ఉన్న వాళ్ళే నష్టపోతున్నారు. ఇతర దేశాల్లో, దేవుణ్ణి నమ్మిన దేశాల్లో అలాంటి అవకాశం లేదు. ఒక్కసారి తప్పు చేశారు అంటే ఆ తప్పు వారికి రుజువయ్యి దొరికారు అంటే ఇంకంతే, ఆడి జీవితాంతం కూడా ఆడి శిక్ష అనుభవించవలసిందే. బైబిల్ గ్రంథం అలాంటిదండి. ఒక్కసారి తప్పు చేస్తే వాళ్ళని అంత తేలికగా వదిలిపెట్టేది కాదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాట్లు ఆ దూడను చేయడం వల్ల అదే అనుసరించడం ప్రారంభించారు వారు. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 2 భాగాలుగా చీలిపోయారు, యోదావారు, ఇశ్రాయేలీలు. అందులో మొదటి రాజు ఏరోబాము ఇశ్రాయేలు ప్రజలు మరలా యెరూషలేముకి వెళ్లకుండా ఉండడానికి దానులో ఒక దేవతను, బేర్షెబాలో ఒక దేవతను, బయలుదేవతలను 2 బొమ్మలను చేసి ఆ 2 బొమ్మలకి పూజలు చేసి పండుగలు చేశాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజల 10 గోత్రాల వారు కూడా ఆ బయలుదేవతైన ఆ దూడలను పూజించడం మొదలుపెట్టారు, బొమ్మల్ని. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే దేవుని ప్రజలు విగ్రహారాధన అనేది చేస్తారో, ఈ బొమ్మలను పూజించడం చేస్తారో, అది వారికి ఉరిగా మారిపోతుంది అన్నమాట. దేవుని బిడ్డలు ముఖ్యంగా. అందుకనే మనం ఎప్పుడూ కూడా విగ్రహారాధనకు మనం ఎప్పుడూ దూరంగా ఉంటాం, వాటి సమీపంగా కూడా వెళ్ళం. మనం ఎందుకు వెళ్ళమో తెలుసా? అలాగే వెళ్ళడం వల్లంట అవి మనకి ఉరైపోతాయట, మనం చావడానికి మొదటి కారణం అవుతాయట. సరే, ఈ ఒక్క మాట చూపించడం ముగిస్తాను. కీర్తన 106వ కీర్తన. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో మీరు చూపిస్తాను. 106వ కీర్తన 36 వచ్చినవండి. 106:36. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయెను. చూసారా? అందుకనే దేవుని బిడ్డలుగా విగ్రహారాధనకు సంబంధించిన దేని దగ్గరికి మనం వెళ్ళొద్దు అని ఎందుకు చెప్తాను తెలుసా? అదే మన ప్రాణాలు తీసేస్తాయి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన ఎప్పుడైతే ప్రారంభించారో, ఆ బయలుదేవతను పూజించడం ప్రారంభించారో, ఆ రోజునే ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మందిని చంపేశారు. మోషే చెప్పాడు, నీ తల్లే కానీ, నీ తండ్రే కానీ, నీ యొక్క చెల్లే కానీ, నీ అన్నదమ్ముడే కానీ ఎవరు కనపడినా కనికరము లేకుండా అందరినీ చంపేయమన్నాడంతే. ఆనాడు ఆ పండగను చేసి వారు సంతోషంగా ఉన్నప్పుడు లేవీలు తమ కత్తిని చేత పట్టుకొని ఆ పండగకు వచ్చిన వారిని అందరినీ చంపేశారు. చాలామందిని చంపేశారండి. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికి పారేశారు. మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1 మోషే వారికి ఏం చెప్పాడు అంటే, వీళ్ళందరినీ కూడా, అంటే ఈ పండుగ చేసుకునే వాళ్ళందరూ కూడా, విగ్రహారాధన చేసే ఈ దేవతకు ధూపం వేసిన వారందరినీ కూడా మరి వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా, అంటే నీ తల్లి అయినా నీ సహోదరుడైన వారు ఎవరిని కూడా చూడొద్దు అన్నాడు. 27 వచ్చినవండి. 32:27.
అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుణ్ణి, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. దేవుడే చెప్పాడట మోషేతో. ఈ పండగకు వచ్చిన వాళ్ళు, ఈ దేవతకు ధూపం వేసిన వారు ఎవరిని కూడా, అది నీ సహోదరుడైనా, నీ చెలికాడైనా, లేకపోతే అది నీ చెలికెత్తైనా, ఇంకెవరైనా సరే కనికరించొద్దు, చంపేయండి అన్నాడు. అలాగ వారు లేవీలు తమ నడుమునకు కత్తి కట్టుకొని ఆ పండగలో తిని ఆడుతున్న వాళ్ళందరినీ కూడా పొడి చంపేశారు. అక్కడితో దేవుడు కోపం ఆగలేదు. మోషే అన్నాడు, ఇప్పుడుతో మీరు చేసిన పాపం ఏమి చిన్న పాపము కాదు. ఒకవేళ నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు చేసిన పాపమునకు క్షమాపణ కలుగుతుందేమో నేను అడుగుతాను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆయన క్షమించాడా మీరు బ్రతుకుతారు, ఆయన క్షమించలేదా మీరు నాశనం అయిపోతారు. నేనేమీ చేయలేను, నేను వెళ్ళి దేవుడి దగ్గర అడుగుతానని మోషే ఈ 32వ అధ్యాయంలో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలాగ ఏడ్చాడో తెలుసా? ప్రభువా, చేసింది తప్పే, నేను తప్పు కాదు అంటలేదు, కానీ క్షమించు. నువ్వు వారిని క్షమించలేదా, ముందు నన్ను చంపేయి అని మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంతగా బాధపడ్డాడో, ఎంత ఏడ్చాడోనండి. ఒక్క మాట చూపిస్తాను. ఈ 32వ అధ్యాయంలోనే 32 వచ్చినవండి. 32 అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయమని బ్రతిమాలుకొనుచున్నానెను. చూసారా, మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా వెళ్ళి దేవుడి దగ్గర ఎంత అలాగే ఏడ్చాడో. ప్రభువా, ఒకవేళ వాళ్ళని క్షమించును అంటే నన్ను కూడా నువ్వు పరలోకం తీసుకెళ్ళొద్దు, నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయి. ఒకవేళ నువ్వు వారి పాపాన్ని క్షమిస్తాను అంటేనే నన్ను కూడా బ్రతకని, లేకపోతే వాళ్ళతో పాటు నన్ను చంపేయి. ఎందుకో తెలుసా, మన దేవుడు ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని చంపుతాడు, కానీ తప్పు చేయలేని వారిని చంపడం. ఇప్పుడు మోషేకి ఏ పాపం చేయలేదు, మరి మోషేని ఎందుకు చంపేయాలా? మోషేని చంపకూడదు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ బ్రతికించాడు. వాళ్ళు చంపాలనుకుంటే నిన్ను చంపేయమంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడైనా? నేను నిన్ను చంపలేను, నువ్వు నన్ను చంపలేను అంటే వదిలేయి, నువ్వు నన్ను చంపలేను అంటే వదిలేయి, లేదు వాళ్ళని వదలను అనుకుంటే నన్ను చంపే ముందు అంటున్నాడు. వాళ్ళకు ముందు ఈయన పడ్డాడు ముందు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, మోషే సరే, నేను వారి పాపమును క్షమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను, నేను వాళ్ళని ఏమి చేయను అన్నాడు. వీళ్ళ మధ్యలో మోషే ఎంత ఏడ్చి దేవుడితో పోరాటం చేశాడు. అందుకనే కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మన సొంత ఇష్టం అనేది, మన సొంత తలంపులు అనేవి, మన సొంత మార్గములు అనేవి మన జీవితానికి పతనాన్నే తీసుకొస్తాయి. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాల్సిన వారు. మనం ఏది చేయాలనుకున్నా ఆయన ఇష్టం లేకుండా మనం ఏది చేయకూడదు. అందుకనే ప్రతిదానికి దేవుడి చిత్తమా కాదా, దేవునికి ఇష్టమా కాదా ఎందుకు మనకు అనుకోవాలంటే, అది మనకి దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే కనుక్కొని చేస్తామో అది మనకు మేలుని తీసుకొచ్చేది. దేవుడి చిత్తం కాకుండా మనం ఏం చేస్తామో అదన్నీ మన నాశనాన్ని తీసుకొచ్చేవి. అందుకనే ఇశ్రాయేలీలు ఆ రోజు నుంచి తమ సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించడం మానేశారు, కానీ మరలా మొదలుపెట్టారు. వీళ్ళేమంత సులభముగా లోబడిన వారు కాదు. కాబట్టి వారు సొంత ఇష్టానుసారంగా జీవించి ఆత్మీయంగాను శారీరకంగాను ఎన్నో కష్టాలు నష్టాలు గుండా వెళ్ళిన వారు ఈరోజు రాత్రి అంటున్నాడు దేవుడు, మాకు ముందు నడిచినట్టు ఒక దేవతను మాకు చెయ్యి. ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. మోషే లేకపోతే దేవుడు ఉన్నాడు కదా. వాళ్ళ దేవుడు కనపడతలేదా వాళ్ళ కళ్ళకి? పగల మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో వారి మధ్యనే ఉన్నాడే దేవుడు. మరి చూస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏమయ్యారు చెప్తాను. ఎందుకు వీళ్ళకి దేవుడు కనపడలేదు? వీళ్ళకి దేవుడు కనపడకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఒక కారణం ఉందండి.
ఆ కారణమే దేవుణ్ణి చూడకుండా వీళ్ళ కళ్ళు మూసేసిందనమాట. ప్రభు చిత్తమైతే వచ్చే వారం చెప్తాను. వీళ్ళు ఎందుకు దేవుడి వాళ్ళ మధ్యనే ఉన్నా వారు దేవుణ్ణి చూడలేకపోతున్నారు వీళ్ళు. అంతే, అంటే పాపము ఎప్పుడైతే చేస్తామో ఆ రోజే మన మన కళ్ళకి దేవుడు కనపడ్డ, ఇంకా దేవుడి యొక్క స్పర్శ మనకు ఉండదు. అందుకని తప్పు చేయొద్దు అంటాం. తప్పు చేశాము అంటే దేవుడు మనతో ఉన్నాడు అని గుర్తింపే మనకు కనిపించదు అన్నమాట. పాపము అనేది మానవుణ్ణి ఎంత గుడ్డివాడిగా చేయగలుగుతుందో, అంతేకాదు వీరు దేవుణ్ణి చూడకపోవడం గల కారణం కూడా అది వాళ్ళ జీవితంలో ఎంత నష్టాన్ని తీసుకెళ్ళిందో చూపిస్తాను. పగలు వారు దేవుడు కనపడుతున్నప్పుడు కూడా వీళ్ళు చూడలేకపోతున్నారు దేవుణ్ణి. ఎందుకు చూడలేకపోతున్నారు అంటే వీళ్ళ యొక్క జీవితంలో ఇంకొక పాపం కూడా ఉంది. ఆ పాపమే వీరిని దేవుణ్ణి చూడకున్నట్లుగా వీళ్ళు కళ్ళు మూసింది. అందుకనే వీళ్ళు నాశనం అయ్యేంత వరకు దేవుడు వారిని వదలలేదండి. ఆ రోజు వాళ్ళు ఎంతమందిని చంపేశారు. ఎందుకంటే ఆ పాపం పరిహరించబడాలి అంటే తప్పు చేసిన వాళ్ళు మరణించాలి, లేకపోతే దేవుడు క్షమించడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా మన సొంత ఇష్టానుసారంగా కానీ, మన సొంత తలంపులను అనుసరించి కానీ, మన సొంత మార్గాన్ని అనుసరించి కానీ నడవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ వెళ్తాను అంటే సరే, నీ ఇష్టం. దాని తర్వాత అనుభవించే పరిస్థితులు ఎలాగ ఉంటాయి తెలుసా? చాలా కష్టంగా ఉంటాయి. అప్పుడు మనం ఏడ్చినా, ఎంత బాధపడినా ఆ బాధను, ఆ శిక్షను అనుభవించవలసిందే. అందుకని అంటున్నాడు, మనం వెళ్ళకముందే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి నుంచైనా మన సొంత మార్గాల్ని, మన సొంత తలంపుల్ని, మన సొంత శక్తి మీద ఆధారపడడం కాకుండా దేవుడి మీద ఆధారపడడం చేద్దాం. దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం. ఏదైనా ప్రభా, నువ్వు నాతో ఉంటే అంతకంటే నాకేమక్కర్లేదు, నీ చిత్తం చేయడం నాకు నేర్పించంటే. ఎప్పుడైతే మనం దేవుని ఇష్టానికి అప్పగించుకుంటామో దేవుడే మనల్ని కాపాడి అన్ని రకాలుగా బలపరిచి స్థిరపరచగలిగిన వాడు. ఆ రీతిగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనంగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 40వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, ఇశ్రాయేలీలు మా ముందు నడిచినట్టు మా కొరకు దేవతలను చేయమని అహరోను దగ్గరికి వచ్చి, ఆ మోషే అన్నవాడు ఏమాయనో మాకు తెలియదు, మా ముందు నడిచినట్లుగా మా కొరకు దేవతను చేయమని వారు అడిగినారు. ప్రభువా, మీరు వారికి పగల మేఘ స్తంభములోను, రాత్రి అగ్ని స్తంభంలోను మీరు ఉండి వారిని నడిపిస్తున్నారు, వారిని కాపాడుతున్నారు, వారిని పోషిస్తున్నారు. అయినా వారు మిమ్మల్ని చూడలేని పరిస్థితులు కలిగిన వారు. అందుకని మీరు లేరనుకొని వారు ఒక దేవతను తమ కొరకు చేసుకోవాలనుకున్నారు. తమ చేతులతో చేసిన దాని యందు వారు ఉల్లసించాలనుకున్నారు. తమ సొంత ఇష్టానుసారంగా జీవించాలనుకున్నారు. మీ మార్గములను వారు తెలుసుకోలేదు. మీ ఆలోచన కొరకు వారు కనిపెట్టలేదు దేవా. అందుకనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో 3,000 మందిని లేవీలు చంపవలసి వచ్చింది. ఎందుకంటే చేసిన పాపము పరిహరించబడాలి అంటే తప్పు చేసిన వారు శిక్ష అనుభవించవలసిందే. అంతేకాదు, మోషే కూడా వాళ్ళ పక్షంగా నీ దగ్గరికి వచ్చి ఎంతగా బ్రతిమాలి నీ దగ్గర ప్రాధేయపడినప్పుడు మీరు మోషేను బట్టి ప్రభువా వారి పక్షముగా అంగీకరించబడి ఇశ్రాయేలు ప్రజల్ని మీరు క్షమించేసినారు. ఒకవేళ మీరు అలా క్షమించకపోయి ఉంటే వాళ్ళు ఏమైపోయేవారు? ఈ రాత్రి మాతో కూడా జ్ఞాపకం చేసినారు. మేము నీ రూపంలోనికి మారాలని, మార్పు చెందిన వారి వలె బ్రతకాలని, మేము ఏది చదువుతున్నామో ఏది వింటున్నామో దాన్ని అనుసరించేవారిగా ఉండాలని మాతో మాట్లాడారు. ఆ రీతిగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచండి. రెండవదిగా, మా సొంత ఇష్టాన్ని కానీ, మా సొంత మార్గాన్ని కానీ, మా సొంత తలంపుల్ని ఆధారం చేసుకొని ఈ లోకములో మేము జీవించకూడదని జ్ఞాపకం చేసినారు.
ఏ రోజునైతే మేము రక్షించబడ్డామో ఆ రోజు నుంచి పూర్తిగా మేము నీ మీద ఆధారపడవలసిన వారు. ఎందుకంటే మాకు ఆలోచన చెప్పే దేవుడు, అంతేకాదు మా మీద దృష్టి ఉంచే దేవుడు, అంతేకాదు మాకు మార్గాన్ని బోధించగలిగిన దేవుడు తండ్రి, నడిపించగలిగిన దేవుడు ప్రభా. అందుకనే కీర్తన 32:8 ప్రకారంగా తండ్రి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అయితే మా పితరులు అలాగూ కాకుండా తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళు పతనమయ్యారు. మేము అలాగూ తిరుగుబాటు చేసేవారం కాక నీకు లోబడి నీ చిత్తాన్ని అనుసరించి జీవించేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఏ ఒక్కరము కూడా నీకు దూరం కాకున్నట్లుగా కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలైన వారందరినీ, వారిని వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. దేవ, ఆత్మీయంగాను భౌతికంగాను వారికి కావలసిన ఆశీర్వాదములను దీవెనలను మెండుగా అనుగ్రహించండి. దేవ, బలహీనంగా ఉన్న వారిని కూడా కనికరించండి, మీరే ముట్టి స్వస్థపరచండి. చదురి రూతి గారిని, ఈశ్వరి సిస్టర్ గారిని కూడా బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆత్మీయంగా బలపరచండి తండ్రి. సమయంలో ప్రభా మరి సోదరి కుమారి సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆపరేషన్ చేయగలుగుట్లో సహాయం చేశారు. ఇంకను దేవ సంపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించండి. త్వరగా గాయం నుంచి విడుదల పొందగలుగుట్లో సహాయాన్ని దయచేయండి. పరిచర్య చేస్తున్న వారికి కావలసిన సహాయాన్ని కూడా అనుగ్రహించండి. అలాగే సువన్రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సుజాత గారిని, దేవ ఇంకా బలహీనంగా ఉన్న వారిని దినేష్ని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇలా బలహీనమైన వారిని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. తిరిగి మరలా కూడుకునేంతవరకు మమ్మల్ని కాపాడమని యేసుప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.